గురుగారు నమస్కారం అండి. శుభాశిష్యులు తల్లి. గురుగారు, ఈ కలియుగంలో కర్మ చూస్తుంది. ఎవరికెవరు ఏది చేసినా గానీ మనుషులు నీతి నిజాయితీ లేకుండా ఉంటున్నారు. కానీ కర్మ చూస్తుంది, దేవుడు చూస్తారు అంటారు. అసలు కర్మ సిద్ధాంతం అంటే ఏంటి? అది నిజంగా రిటర్న్ అవుతుందా? కర్మ అనేటువంటి పదానికి అర్థం తెలుసుకుందాం. హ్మ్. చేయునది. హ్మ్. ఏం కర్మ చేశాడురా వాడు, హ్మ్. అదృష్టవంతుడు, హ్మ్. వీడి కర్మ బాలేదు, ఇలా అనుభవిస్తున్నాడు బాధలు ఇవన్నీ అనుకుంటూ ఉంటాం మనం. అవును, అవును. కర్మ అనేటువంటి దానికి మూలం హ్మ్. బాధ్యుడు హ్మ్. ఈ మానవుడే, హ్మ్. ఈ ఆత్మే. ఓకే. అదే క్రియేట్ చేస్తుంది, అదే ఎక్స్పీరియన్స్ అవుతుంది. హ్మ్. అది కర్మ చేయకపోతే ప్రాబ్లం లేదు కదా. హ్మ్. అందుకని కర్మ చేసేటప్పుడు మంచి కర్మలు చేద్దాం. హ్మ్. భగవంతుడు జ్ఞానం ఇచ్చాడుగా. హ్మ్. జ్ఞానం ఇచ్చినప్పుడు మనం ఏది చెడు ఏది మంచి మనం తెలుసుకొని సెలెక్ట్ చేసుకొని చూస్ చేసుకోవాలి. హ్మ్. పూర్వజన్మలో ఎక్స్పీరియన్సెస్ కోసం ఈ జన్మలు హ్మ్. కర్మలు, హ్మ్. మిగిలిపోయిన ఆ కర్మల కోసం కంప్లీట్ చేయడం కోసం, ఫుల్ఫిల్ చేయడం కోసం మళ్ళీ ఈ జన్మలు. హ్మ్. ఇలా అసలు చేయకుండా ఉండన్నాళ్ళకి ఇంకా జన్మలు ఉండవు. హుహు. ఇదే లాస్ట్ బర్త్ అవుతుంది. ఓకే. థాట్స్ బ్రేక్ అవ్వాలి. హ్మ్. మన థాట్సే క్రియేట్ చేస్తూ హ్మ్. యు డూ దట్ దిస్ అంటుంది హ్మ్. ఫర్ ఎక్స్పీరియన్స్. ఓకే. అందుకని వీఆర్ టేకింగ్ బర్డ్స్ మోర్ మోర్ మోర్. హ్మ్. సింపుల్ టెక్నిక్, హ్మ్. రహస్యం చెప్తున్నా. హ్మ్. ఎప్పుడైతే మనం చేయాలని హ్మ్. మంచివి చేస్తే ఏం కాదు, హ్మ్. మరల పుట్టడానికి హ్మ్. మీరే నిర్ణయం చేసుకోవడం, దాన్ని బట్టి హ్మ్. అధికారం మీకే ఉంటుంది, అంటే ఆత్మకి. ఓకే. వాళ్ళు మళ్ళీ జన్మ తీసుకోవాలనుకోండి, ఆత్మలు తీసుకుంటాయి. హ్మ్. మీరు ఒక చోటికి పోవాలనుకుంటారు, మీరు అనుకుంటేనేగా వెళ్ళేది. అవును. కొన్ని చోట్లకి వెళ్ళొద్దు అనుకుంటారు, హ్మ్. మీరు అనుకుంటేనే కదా. యు ఆర్ టేకింగ్ డెసిషన్. హ్మ్. లైక్ దట్ సోల్ విల్ టేక్ డిసిషన్స్. హ్మ్. దానికి ఆ పవర్ ఉంది. ఇష్టం ఉంటే జన్మెత్తుతుంది. హ్మ్. ఒక జన్మకి 100 సంవత్సరాల గ్యాప్ రావచ్చు, 1000 సంవత్సరాల గ్యాప్ రావచ్చు, హ్మ్. ఇంకా ఎక్కువ కూడా రావచ్చు. అవును. దాని ఇష్టం. హ్మ్. అది అనుకుంటేనే ఈ జన్మ వస్తుంది. ఆ జన్మ కూడా గమ్మత్తుగా ఏంటంటే తల్లి గర్భాన్ని ఎంచుకుంటుంది. అది హ్మ్. ఐడియల్ సోల్స్, ఆత్మల లోకాలు ఉన్నాయి. హ్మ్. పితృలోకం ఉంది, బ్రహ్మలోకం ఉంది, హ్మ్. శివలోకం ఉంది, హ్మ్. ఉన్నాయి కదా. అవును. ఊర్ధ్వలోకాల్లో హ్మ్. స్వర్గలోకం ఉంది, నరకలోకం ఉంది, ఇలా అన్నీ ఉన్నాయి. హ్మ్. అలాగే ఆత్మల లోకం అనేటువంటి కూడా ఉంది. ఓకే. ఐడియల్ ఆత్మలు హ్మ్. అక్కడ ఉంటాయి హ్మ్. తేజో రూపాల్లో. హ్మ్. బాడీ కావాలన్నప్పుడు తల్లులు ఇక్కడ హ్మ్. గర్భాల్లో చూసుకొని దానికి సూటబుల్ గర్భంలో అది వచ్చి హ్మ్. 7వ నెలలో వస్తుంది. హుహు. గర్భం అయిన తల్లులకి హ్మ్. ప్రాణం, ఆత్మ ఎంట్రింగ్ హుహు. 7th మంత్ హ్మ్. టు ఒక 5-6 రోజుల్లో వచ్చేస్తుంది. ఓహో! ఓకే. ఆ తర్వాత 9వ నెలలో ప్రసవం. హ్మ్. అదంతా అందరికీ తెలిసిందే, ట్యూబ్ కట్ చేయడాలు అవి ఇవి. హ్మ్. ఆ గర్భంలో ఉన్నన్ని రోజులు కూడా ఆత్మకి పూర్వజన్మ అంతా గుర్తుంటుంది. హ్మ్. అన్ని జన్మలు గుర్తుంటాయి, అంతా తెలుస్తుంది. ఎందుకు పుడుతున్నావో కూడా తెలుస్తుంది దానికి. హ్మ్. పుట్టిన తర్వాత మాయ, హ్మ్. ఈ కలియుగంలో హ్మ్. ఈ ప్రకృతి మాయ, హ్మ్. మాయ వచ్చేసేసి మర్చిపోతాం. మళ్ళీ యోగం చేస్తే అవన్నీ గుర్తొస్తాయి. హ్మ్. అంటే గుర్తు చేయాలి కదా. ఏదైనా ఒక ఇన్సిడెంట్ అయితే అప్పుడు చెబితే వినలేదు, అనుభవిస్తున్నాను. హుహు. హ్మ్. ఎవరో పెద్దవాళ్ళు చెబుతారు, హ్మ్. బాగా బుద్ధిగా చదువుకోరా, ఉద్యోగం వస్తుంది, మంచి జీతాలు వస్తాయంటే అటు ఇటు తిరుగుతూ ఫ్రెండ్స్తో బంక్ కొడుతూ అవి ఇవి చేస్తే హ్మ్. లైఫ్ స్పాయిల్ అవుతుంది. హ్మ్. చదువుకోకపోతే ఏం చేస్తాడు? హ్మ్. ఉద్యోగం చేయలేడు, అమ్మా బాగుపడలేడు. నాన్నగా ఎవరైనా ఫుడ్ పెడితే తినాలి, హ్మ్. అంతే కదా. అంతే. మనం కష్టపడి సంపాదించుకోవాలంటే మనకు జ్ఞానం కావాలి, జ్ఞానాన్ని పెరగాలి, అప్పుడు మనకి హ్మ్. ప్రపంచంలో బతకడానికి వీలుంటుంది. హ్మ్. ఇది ఎంత కరెక్టో అవి కూడా హ్మ్. ఆలోచనలు చేస్తూ ప్లాన్ చేస్తూ హ్మ్. ఆ డెత్ కూడా అదే డిసైడ్ చేసుకుంటుంది. హ్మ్. నాకు ఇన్నేళ్లలో హ్మ్. చాలు, బోర్ కొట్టేసింది పో. హ్మ్. ఇప్పుడు కొద్ది చోట మనం ఊళ్ళల్లో ఉద్యోగరీత్యా వెళ్తాం. హ్మ్. అక్కడ ఒరిస్సా కానీ లేకపోతే ఢిల్లీ కానీ ఎక్కడైనా సరే, ఆంధ్ర తెలంగాణ ఎక్కడైనా సరే ఉద్యోగాలు ట్రాన్స్ఫర్స్ అవుతూ ఉంటాయి. 3 ఏళ్ళు 2 ఏళ్ళు హ్మ్. ఉద్యోగం చేసేవాళ్ళకి. అవును. అక్కడ కొన్ని ఆరోగ్యం బాగుంటుంది, కొంతమందికి పడదు ఫుడ్, హ్మ్. అట్మాస్ఫియర్. అప్పుడు వాడు ఏం చేస్తాడు, అర్జీ పెట్టుకుంటాడు, ఉద్యోగాన్ని మానేస్తాడు. హ్మ్. హెల్త్ బాగాలేదుగా, హ్మ్. సహజమే కదా. అవును. అలాగే ఇక్కడ కూడా ఆత్మలు అది మూడు. హ్మ్. ఈ బాడీ దానికి గనక సెట్ అయ్యి హ్మ్. బాగుంటే హ్మ్. ఉంటుంది. హ్మ్. దానికి జబ్బు వచ్చి ఇంకేదో వచ్చి ఏదో వస్తే ఇంకా ఉండలేదుగా. హ్మ్. కానీ అది గనక ఈ బాడీలో ఉందామనుకుంటే ఫిక్స్ అయితే హ్మ్. ఈ డిసీజెస్ అన్ని క్యూర్ చేసుకోగలుగుతుంది. అది ఓహో! ఆ పవర్ ఈజ్ దేర్. హ్మ్. అది అంత శక్తివంతురాలు. హ్మ్. ఆ శక్తి సోల్
అందుకని ఆ శక్తి కలిగిన సోల్ రియలైజ్ అయ్యి అది అనుకుంటే అన్నీ జరుగుతాయి. లైఫ్ ఎక్స్టెన్షన్ జరుగుతుంది, తక్కువ లైఫ్లోనే అది ఈ బాడీని వదిలి వెళ్ళిపోతుంది. సరే, ఈ బాడీని కన్న తల్లిదండ్రులు ప్రేమిస్తే వాళ్ళు ఏడుస్తారు, బాధపడతారు, నా కొడుకు మా అమ్మాయి ఏదో అనుకుంటాం. ఇది వేరు, ఇది లౌకికం. ఈ మాయ, ఈ మనుషుల యొక్క ఈ జీవన విధానం సరళి వేరు. ఆత్మజ్ఞానానికి సంబంధించిన ఆలోచనలు వేరు. అది వేరు, ఇది వేరు. అందుకని ఆ ఆలోచనలు అది తీసుకుంటుంది, ఆ కర్మలు సిద్ధాంతాలు అవన్నీ అనుభవించడం కోసం వస్తుంది, ఇవి చేస్తుంది. పలానా తల్లిదండ్రులు కూడా చూస్ చేసుకుంటుంది. అక్కడికి ఈ అస్ట్రాలజీకి మళ్ళీ సంబంధం లేదు. ఇక్కడ ఇంపార్టెంట్ విషయం, అస్ట్రాలజికల్ గా ఈ బాడీ పుట్టినందుకు ఇన్నేళ్లు బతుకుతుంది, ఇన్నేళ్లు ఈ జబ్బులు వస్తాయి, మంచి అమ్మాయితో పెళ్ళి అవుతుంది, పిల్లల్ని అంటారు, ప్రమోషన్స్ వస్తాయి, అవన్నీ ఒక క్యాలిక్యులేషన్ ఈజ్ దేర్. కానీ ఆ దానికి సోల్ డిసిషన్స్కి సంబంధం లేదు. ఎందుకంటే సోల్ అతీతము, ఈ లెక్కలకి అంటే అతీతం. ఒక్కోసారి సంబంధాలు ఇవన్నీ చూస్తాము, అన్ని జాతకాలన్నీ చూసే పెళ్లి చేస్తాం. పెళ్ళైన నెల 2 నెలలకి ఇద్దరు దెబ్బలాడుకొని విడిపోతారు, డైవర్స్. మరి ఎవరిది తప్పు? మరి పెట్టిన ఆయనది తప్ప, చేసిన తల్లిదండ్రులు తప్ప, వచ్చిన భోజనం చేసేసి అందరిని జీవించిన ఆ చుట్టాలది తప్ప కాదు కదా. కర్మ, కర్మ సిద్ధాంతంలో లోతుగా వెళ్తే ప్రతిదానికి ఒక లింక్ ఉంటుంది. కారణం ఉంటేనే కర్మ, రీజన్ లేకుండా ఏమి కాదు. మన లైఫే ఒక చూజన్ బై కారణ. లేకపోతే పుట్టడం ఎందుకు, పోవడం ఎందుకు? ఇదంతా ఎక్స్పీరియన్సెస్ కోసం, అనుభవాల కోసమే ఈ యొక్క ఆత్మ ప్రయాణాలు. అది నిజం తెలుసుకొని ఆ యొక్క స్థాయి తెలుసుకున్నప్పుడు, అందరికీ ఆ జ్ఞానోదయం అయినప్పుడు, ఏది ఏమిటో తెలుసుకుంటే నీకేది కావాలో తీసుకుంటావుగా. ఆత్మ ఎవ్రీ టైం ఆత్మని ఫైనల్గా డిసిషన్ ఉంటుంది. ఈ బాడీలో ఉన్నప్పుడు ఈ బాడీకి ఏ పద్ధతిలో మనం నడవాలో చెప్పగలిగేది సోల్ రియలైజేషన్ అంటాం. అది ధ్యానం ద్వారానో మంత్రదీక్ష ద్వారానో తెలుసుకోవచ్చు. మీరేంటో మీరు తెలుసుకోవచ్చు, ఈ మాయలోంచి మళ్ళీ బయటపడచ్చు. ఎందుకు పుట్టారో పర్పస్ కూడా తెలుసుకోవచ్చు. ఇప్పుడు మన పర్పస్ ఎంతసేపు హౌ టు లివ్, హౌ టు మెయింటైన్ అవర్ హౌస్, స్టేటస్, అది ఇది, డబ్బు ఇలా సంపాదించాలి, డబ్బు సంపాదిస్తేనే సుఖంగా ఉండగలం, పిల్లల్ని ఎలా చదివించాలి, ఏం చదివించాలి, మీ పిల్లాడి కంటే మా పిల్లాడు బాగా చదివాడు, మీ అమ్మాయి కంటే మా అమ్మాయి చాలా అమెరికాలో ఉంటాయి, ఇవన్నీ ఉన్నాయి కొన్ని పోల్చుకోవడాలు. ఇవన్నీ తల్లిదండ్రులు చేస్తూ ఉంటారు, చుట్టాలు చేస్తుంటారు. మా చుట్టం ఆ అమ్మాయి అక్కడ ఉంది, మా అబ్బాయి జర్మనీలో ఉన్నాడు, ఏదో చెప్తూ ఉంటారు. అంటే ఏమిటి, ఒక మనిషి ముందు ఒక విలువను పెంచుకోవడానికి వీళ్ళు పడే తాపత్రయాలు, ఇవన్నీ ఇక్కడ బతుకు తెరుగుకే పనికి వస్తాయి. ఆత్మజ్ఞానానికి ఇది పనికిరాదు. ఆత్మ ఏమంటోంది, తినడానికి ఓకే, జీవించు, హాయిగా బతుకు, ఇతరులకు సహాయం చేయి, దేవుణ్ణి స్మరించు, చివరికి దేవుళ్ళో ఐక్యం కా, అంటే సచ్చిత్ ఆనంద స్వరూపం అని అర్థం అన్నమాట. అంతేగాని వేరే ఏం లేదు. మంచిగా ఉండు, మంచి పొందు, మంచిని పెంపొందించు. చాలా తేలిగ్గా ఇంకా చాలా ఉపమానాలు చెప్పచ్చు, కానీ వీటికి ఈ వాటికి అర్థమైపో ఉండాలని నేను అనుకుంటున్నాను. అందరూ ఆనందంగా, ఐశ్వర్యంగా, సంతోషంగా మీ కోరికలు తీర్చుకుంటూ మంచిగా బ్రతకాలని నా దీవెన. తప్పకుండా గురుగారు, మాకు మా ప్రేక్షకులకు తెలియని ఎన్నో ఆధ్యాత్మిక విషయాల్ని నివృత్తి చేశారు. మీకు ధన్యవాదాలు. శుభం తల్లి.